సో మీకు పోకో F3 GT స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా మీరు ఎవరైనా గేమర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ని ఓవరాల్గా దాని డిజైనింగ్ అయినా దాని లోపల చిప్సెట్ అయినా ఇవన్నీ గేమింగ్ కోసమే డిజైన్ చేశారనమాట. ఇందులో గేమింగ్ కోసం అయితే చాలా మంచి మంచి ఫీచర్స్ అన్ని డిఫరెంట్ ఫీచర్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా దాని బ్యాక్ ప్యానల్ డిజైనింగ్ కూడా మీకు గేమింగ్ కోసం మాత్రమే డిజైన్ చేశారనమాట. అంటే గేమింగ్ కోసం పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేటట్టు డిజైన్ చేశారనమాట. సో ఓవరాల్గా అయితే ఒక గేమర్ కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పుడు నేను డీటెయిల్ రివ్యూ పోతున్నాను. మీరు వీడియో నెన్వర్క్ చూడండి. అండ్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే మనకి పోకో F3 GT స్మార్ట్ ఫోన్లోని మనకి 6.67 ఇంచ్ FHD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ డిస్ప్లే మీకు సూపర్ AMOLED డిస్ప్లే ప్యానల్ అనమాట. అండ్ దాంతోపాటు ఒక గేమర్కి జనరల్గా ఉండాల్సినట్టే 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం వల్ల మీకు టచెస్ కానీ స్వైప్స్ కానీ చాలా స్మూత్గా జరుగుతాయి అనమాట. అండ్ దాంతోపాటు మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే ఇది. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్ గేమర్ కోసం డిఫరెంట్గా డిజైన్ చేశారు కాబట్టి కొంచెం టాల్ ఉంది. అండ్ దాంతోపాటు కొంచెం వైడ్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని సూపర్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇంకా దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ తోటి మీరు మల్టీమీడియాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఇంకా మీకు ఈ డిస్ప్లే కూడా మీకు 10 బిట్ కలర్స్ తోటి వస్తుంది అనమాట. అంటే మీకు MI 11 లైట్లోనే ఉన్నట్టే 1 బిలియన్ కలర్స్ అవుట్పుట్ వస్తాయి అనమాట. అంటే మీకు డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లోని వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లోని చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీకు ఈ డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. మీకు ఇండోర్స్లో వెళ్ళినా సరే అవుట్డోర్స్లోకి వెళ్ళినా సరే మీకు హెవీ సన్లైట్లు ఉన్నా సరే మీకు ఈ డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా పనిచేస్తుంది అనమాట. సో మీరు అవుట్డోర్స్లో అయినా ఇండోర్స్లో అయినా సరే మీకు డిస్ప్లే బ్రైట్నెస్ తోటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దాంతోపాటు మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు 10 బిట్ కలర్స్ ఉండడం వల్ల ఇది అందులో ఉన్న మల్టీమీడియా. అండ్ ఇప్పుడు డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం డిజైన్ చేశారని చెప్పాను కదా. సో మీకు ఈ ప్లాస్టిక్ బిల్ట్ మీద అంటే మీకు బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, మీకు బ్యాక్ ప్యానల్ మీద మీకు RGB లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు కెమెరా సెటప్ ఉంటుంది కదా, కెమెరా సెటప్లోని కెమెరా హౌసింగ్ మీద మీకు ఒక RGB లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట చూడడానికి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లోని మీకు 3 మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే చాలా మంచి విషయం. బాటమ్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, అండ్ ఇంకా టాప్ సైడ్ ఒకటి. అండ్ ఇంకా మీకు రైట్ సైడ్లోనే మీకు ట్రిగ్గర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎయిర్ ట్రిగ్గర్స్. సో మీరు బ్యాటిల్ గ్రౌండ్స్ కానీ, PUBG కానీ, లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఆ ట్రిగ్గర్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా మీకు చెప్పినట్టుగానే ఈ స్మార్ట్ ఫోన్ని గేమింగ్ కోసం డిజైన్ చేశారు కదా. సో మీకు లెఫ్ట్ సైడ్ కూడా మీకు మీ హ్యాండ్ పట్టుకునేటప్పుడు మీకు ఇక్కడ ఎక్కువ నొప్పి ఫీల్ అవ్వకూడదని, అండ్ ఇంకా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలని చెప్పి మీకు కింద కొంచెం కట్అవుట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఈ కట్అవుట్ ఉండడం వల్ల మీకు మీ స్మార్ట్ ఫోన్ని హోల్డ్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ బ్యాక్ ప్యానల్ని మీకు ఒక గేమర్ కోసం ఎలా ఉండాలో అలా డిజైన్ చేశారనమాట ఈ బ్యాక్ ప్యానల్ని కూడా. అండ్ ఇప్పుడు కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని బ్లూటూత్ 5.2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా Wi-Fi 6 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కనెక్టివిటీలో కూడా లేటెస్ట్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడుకుంటే UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ దాంతోపాటు LPDDR4X ర్యామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని బదులు LPDDR5X కానీ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది. ఈ 30,000 రూపీస్కి కాకపోతే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దాని సైడ్లో పెడితే మనకి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని MediaTek Dimensity 1200 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు 6 నానోమీటర్ బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది. సో మీకు స్పీడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు బ్యాటరీ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ గేమర్స్ కోసం కాబట్టి మీకు ఈ స్మార్ట్ ఫోన్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. హై అండ్ గేమ్స్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి చాలా స్మూత్గా రన్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని వేపర్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్ టైం గేమింగ్ చేసినా సరే మీ స్మార్ట్ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంకా దాంతోపాటు మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని వైట్ గ్రాఫైట్ హీట్ సింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మీ స్మార్ట్ ఫోన్ ఒకవేళ మరీ ఎక్కువ హీట్ అయిపోతే మీకు కొంచెం ఫాస్ట్గా కూల్ డౌన్ అవుతుంది అనమాట. ఇదైతే చాలా మంచి విషయం ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్లోని. అండ్ దాంతోపాటు ఇప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్టుగానే హై గ్రాఫిక్స్ తోటి చాలా స్మూత్గా రన్ చేయగలుగుతారు. అండ్ మీకు ఎయిర్ ట్రిగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ మీకు దాంతోపాటు కింద కట్అవుట్ ప్రొవైడ్ చేశారని కదా. సో మీరు హోల్డ్ చేసేటప్పుడు మీ స్మార్ట్ ఫోన్ చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. అంటే మీరు హోల్డింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్
దాంతోపాటు మీరు ఏ ట్రిగర్స్ని యూజ్ చేసుకొని ఓవరాల్గా అయితే ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారనమాట. అండ్ మీకు ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ల్యాగ్స్ లాంటివి, ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి అస్సలు కనపడవు. అండ్ దాంతోపాటు మీకు ఇందులో 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం వల్ల మీ స్వైప్స్ అండ్ టచెస్ చాలా స్మూత్గా రన్ అవుతాయి అనమాట. అండ్ మీకు ఇందులోని సపరేట్గా గేమింగ్ మోడ్ అని ఒక ప్రొవైడ్ చేస్తున్నారు, గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. అండ్ మీరు ఆ గేమింగ్ మోడ్ని యూజ్ చేసుకొని మీరు అంటే అది యూఐలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆ గేమింగ్ మోడ్ని యూజ్ చేసుకొని మీరు మీ స్మార్ట్ ఫోన్ని చాలా వరకు ఆప్టిమైజ్ చేయగలుగుతారు అనమాట. అంటే గేమింగ్ కోసం చాలా వరకు ఆప్టిమైజ్ చేయగలుగుతారు. ఎయిర్ ట్రిగర్స్ దేనికోసం వాడాలి ఇవన్నీ ఆ గేమ్ మోడ్లోనే ఉంటాయి అనమాట. సో మీకు ఒక గేమర్ కోసం అయితే ఎలాంటి ఫీచర్స్ అన్నీ అవసరం ఉంటాయో అవన్నీ ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ నేను మీకు చెప్పినట్టుగానే గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఫీలింగ్ యాడ్ అవ్వాలంటే RGB లైట్స్ ఉండాలని. అండ్ ఇంకా మీకు RGB లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కెమెరా హౌసింగ్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులో ఉన్న ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇంకా మీకు పైన ఉన్న ఎయిర్ ట్రిగర్స్ అండ్ ఇంకా కింద కట్అవుట్స్ ఇవన్నిటిని వాడుకొని మీరు ఓవరాల్గా అయితే చాలా కంఫర్టబుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు అనమాట. సో కెమెరా దగ్గరికి వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ మరీ అంతగా టాప్ లెవెల్లో ఏముండవు. సో మీరు ఎవరైనా కెమెరా యూజర్స్ ఉంటే, ప్రొఫెషనల్ కెమెరా యూజర్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంత సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. అయినా సరే మీకు ఇందులో 64 మెగాపిక్సెల్ రేర్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్ 64 మెగాపిక్సెల్ సెన్సర్ ఉన్నప్పటికీ కూడా మీకు మరీ హై లెవెల్ ఫొటోస్ అయితే మీరు షూట్ చేసుకోలేరు అనమాట. మీరు హై లెవెల్ వీడియోస్ని కూడా షూట్ చేసుకోలేరు. నార్మల్ డే లైట్ కండిషన్లోని మీకు చాలా మంచిగా వస్తాయి ఫొటోస్. అండ్ ఇంకా మీకు లో లైట్లోనైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫొటోస్లోని. సో ఒక కెమెరా యూజర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంతగా సెట్ అవ్వదు అనమాట. సో కెమెరా గురించి అయితే పెద్ద మాట్లాడాల్సింది ఏం లేదు. ఒక కెమెరా యూజర్ అయితే వేరే స్మార్ట్ ఫోన్స్ని చూస్ చేసుకోండి. ఇదే ప్రైస్ రేంజ్లోని మీకు రీసెంట్గా OnePlus Nord 2 ఉంది, OnePlus 9R ఉంది, ఇవైనా చూస్ చేసుకోవచ్చు. కెమెరా కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే కెమెరా కోసం సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఇది దాంట్లో ఉన్న కెమెరాస్. తర్వాత దాంట్లో ఉన్న బ్యాటరీ దగ్గరికి వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని ఎక్కువ ప్రొవైడ్ చేశారనమాట బ్యాటరీ. గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి 5065 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు పోకో వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం మీకు 40 minutesలోని 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుందంట. ఇప్పుడు బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఈజీగా 1 day మేనేజ్ చేయగలుగుతారు. ఒకవేళ నార్మల్ యూసేజ్ అయినా సరే, ఒక మధ్యలో గేమ్స్ ఆడుతైనా సరే, కంటిన్యూస్ గేమింగ్ చేస్తే మాత్రం 1 day కొంచెం కష్టమే అనమాట. ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే ఒక కంటిన్యూస్ గేమింగ్ కోసం అయితే 1 day కొంచెం కష్టమే. అండ్ ఇంకా ఇది అందులో ఉన్న బ్యాటరీ. ఇప్పుడు OS దగ్గరికి వెళ్తే మనకి ఇది MIUI 12.5 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా అది కూడా మీకు Android 11 మీద రన్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు OS గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు పెద్ద చెప్పాల్సింది ఏం లేదు, పాత MIUI. అండ్ ఇంకా మీకు ఇందులోని యాడ్స్ అండ్ బ్లోట్వేర్ కూడా లైట్గా కనిపిస్తాయి ఎలాగైనా, ఎందుకంటే చైనీస్ UI కాబట్టి. అండ్ ఇంకా మీకు ఈ UI కూడా మ్యాక్సిమం ఎక్కువ మందికి నచ్చదు, ఎందుకో నాకు అర్థం కాదు. నాకైతే నార్మల్గానే అనిపిస్తుంది. సో మీరు ఓవరాల్గా అయితే నార్మల్ యూఐని అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. ఇందులో కూడా మీకు కస్టమైజేషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయరని కాదు, మీకు ప్రొవైడ్ చేస్తారు. కాకపోయినా సరే కొంతమందికి ఈ యూఐ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్లోని నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ల్యాగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మీకు ఓవరాల్గా అయితే ఒక నీట్ యూఐని అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, ఒక నార్మల్ లెవెల్ యూఐని అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఫైనల్గా దాని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది అన్నిటికన్నా హైలైట్ అనమాట. ఎందుకంటే మీకు ఇందులోని చాలా తక్కువ ప్రైస్కి, అంటే మీకు అండర్ 30Kలోని ఇన్ని మంచి గేమింగ్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇందులో 3 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6GB 128GB, 8GB 128GB. అండ్ ఇంకా మీకు 12GB వేరియంట్ లేదు, 8GB ఉంది, 8GB 256GB వేరియంట్ అనమాట. స్టోరేజ్లో కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట, అంటే స్టోరేజ్ కొంచెం ఎక్స్పాండ్ అయింది. అండ్ ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకు 6GB 128GB వేరియంట్ ఏమో మీకు 27,000 అరౌండ్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు 8GB 128GB వేరియంట్ ఏమో మీకు 28,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకా 8GB 256GB వేరియంట్ ఏమో మీకు 30 అరౌండ్ ఉంటుంది అనమాట, 30Kలోని. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్మార్ట్ ఫోన్ సెట్ అవుతుందా లేదా అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ గేమర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది. ఓన్లీ గేమర్స్ కోసం అనమాట, గేమర్స్ కోసం అండ్ ఇంకా మల్టీమీడియా యూజర్స్ కోసం. అండ్ ఇంకా ఒకవేళ మీరు కెమెరా యూజర్ అయితే మీకు ఈ స్మార్ట్ ఫోన్ అసలుకే సెట్ అవ్వదు. మీకు కెమెరాస్ కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీరు చూడకండి, మీరు వేరే స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ గేమర్స్ కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ అండర్ 30Kలోని చాలా మంచి ఫీచర్స్ తోటి, చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్. సో మీరు ఎవరైనా పర్ఫెక్ట్ గేమర్ ఉంటే, అంటే ప్రో లెవెల్ గేమర్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి డీటెయిల్ రివ్యూ అర్థమైపోయింది కదా. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.